విజయవాడ మొగల్రాజుపురంలోని కొండ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 40 ఏళ్ల నుండి ఇక్కడ నివసిస్తున్నామని, తమకు ప్రభుత్వం త్రాగునీరు, కరెంటు, రోడ్లు అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. అయితే నివాస సముదాయాలకు ఇంటి పన్ను, తాగునీటి పన్ను, అన్ని రకాల పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే తమ వారసులకు ఆస్తి ఇవ్వాలన్నా, తమకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చి బ్యాంకులో తనఖా పెట్టుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. తమ భూములకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కల్పించాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మా ప్రతినిధి జీవి సాంబశివరావు ఇదే అంశానికి సంబంధించి ఫేస్ టు ఫేస్ చూద్దాం. కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వారికి పర్మనెంట్ పట్టా భూములు కావాలంటూ వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లకు సంబంధించి గవర్నమెంట్ వారు పర్మనెంట్గా వారికి సొంతం అయ్యే విధంగా హక్కుదారులుగా వారికి పట్టాలు ఇవ్వాలంటూ కూడా ఈ రోజున కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేందుకైతే విజయవాడ కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి కొంతమంది ఇక్కడికి మహిళలు కావచ్చు, ఇతర నాయకులతో పాటు రావడం జరిగింది. వారు ఒక అర్జీ రూపంలో తయారు చేసి సర్వే నెంబర్లతో సహా ఇచ్చి ఆ యొక్క భూములన్నింటినీ కూడా రిజిస్టర్ చేసి వారికి అందించాలంటూ కూడా పట్టాదారు పుస్తకాలు కూడా వారికి ఇవ్వాలంటూ కూడా వారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఈ వినతిపత్రాలు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఈ బాధ మీకు ఎప్పటి నుంచి ఉంది? ఇళ్ల స్థలాలు అసలు ఈ ఇష్యూ ఏంటి? 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మంది ఉన్నవాళ్ళు ఉన్నారండి. కొండ ప్రాంతం మన పురాతన దాంట్లో పడిపోయినాయి అని చెప్తున్నారు. మాకు రిజిస్ట్రేషన్ అయితే లేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటే ఏ పిల్లల పెళ్ళిళ్ళు అయినా, లేకపోతే కొంచెం రేకుల షెడ్ ఉన్నవాళ్ళు, తాటాకిళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం పైన వేసుకొని ఏ లోన్ పెట్టుకొని పైన వేసుకొని ఉందామని చూస్తున్నారు అంతా. కాకపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల మంది ఏ రిజిస్ట్రేషన్ లేదు ఇంతవరకు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఎందుకంటే మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ చేయమని కోరుతున్నామండి. అది మాకు. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు దీనిపైన ఆయనకి ఇచ్చారంట, ఆయన ఏమన్నారు? ఆయన లేరు, కలెక్టర్ గారు అయితే లేరు, ఇంకా వేరే ఆయన ఉన్నారు. ఆయన వచ్చిందాకా ఉంటామండి, 1 గంట పట్టుద్దంట. కలెక్టర్ గారు ఎక్కడ ప్రోగ్రామ్కి ఉన్నారంట. ఆయన వచ్చిందాకా ఉండి ఆయనతో మాట్లాడి నిమ్మరం ఇచ్చేసి మేము చేద్దాం డిమాండ్ చేస్తున్నాం. అదేంటి సుమారు ఈ బాధితులు ఎంతమంది ఉంటారమ్మా? ఈ బాధితులందరికీ పరిస్థితి 2000 మంది ఉంటాం సార్. అందరూ నాకు తెలిసి 40 సంవత్సరాలు సార్ మేము ఇక్కడికి వచ్చి. కొండపైన అందరూ ఇల్లులు ఉన్నారు. ఇప్పుడు ఇల్లు పట్టాలు ఇస్తున్నారు సార్. పట్టాలు దేనికి ఉపయోగం? పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, దేనికో. ఇప్పుడు మా అమ్మాలది మాకు వచ్చింది, మాది మా పిల్లలకి ఇవ్వాలంటే దానికి పవరా పట్టా ఉంటే కదండి ఉపయోగం. ఆ పట్టాలు తీసుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు? పట్టాలు దేనికి అయ్యి? ఉపయోగం లేని పట్టాలు దేనికండి అయ్యి? అవి చూసుకోవడానికే. బాబు 10,000 ఇస్తావా ఈ పట్టా పెట్టుకొని అంటే, అమ్మ దానికి పవర్ లేదు, ఆ పట్టాకి వేస్ట్ అమ్మా అనేసి అని అంటున్నారు. మరి ఆ పవర్ లేని పట్టా ఎందుకండి మాకును? దేనికోసం? అది రిజిస్ట్రేషన్ చేయండి మాకును. ఆ ఒక్క సాయం చేయండి. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, వస్తున్నారు. ప్రతి ఒక్కరు మీకు న్యాయం చేస్తామమ్మా అని అంటున్నారు. న్యాయం అయితే ఇంతవరకు మాకు జరగలేదు. మా పార్టీ ద్వారాగా, మా విల్సన్ గారి ద్వారాగా రోడ్లు వచ్చాయి, లైట్లు వచ్చాయి, వాటర్ ట్యాంకులు వచ్చాయి. ఈరోజు కొద్దిగా సేఫ్గా ఉన్నాం సార్. కొండపైలు దిక్కుంటా, లేకపోతే ఎప్పుడో దిగిపోయేవాళ్ళం మేమును కొండలు. కానీ ఆ ఉపయోగం చేశారు మా వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ హామీలు అయితే ఇస్తున్నారు కదా సార్. ఒక్కలు కూడా దానివల్ల మాకు ఉపయోగం లేదు సార్. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి వారికి సుమారు 2000 మంది అక్కడ నివాసితులు అయితే ఉంటున్నారో ఆ నివాసితులందరికీ కూడా ఏదైతే పిల్లలు, ఆడపిల్లలకి కట్న కానుకలుగా ఇచ్చినవి కావచ్చు, ఇతర అమ్ముకోవాలన్నా, ఎక్కడన్నా డబ్బులు కావాల్సిన అత్యవసర పరిస్థితుల్లో బ్యాంకులో తనఖా పెట్టుకోవాలన్నా కూడా అక్కడెక్కడ కూడా ఈ కాగితాలు పనిరావని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఈ భూములకి ఏ ప్రభుత్వం గతంలో వచ్చేటటువంటి ప్రతి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మేము ఏదో ఒకటి చేస్తాం, దీనికి రిజిస్ట్రేషన్ ఇప్పిస్తామని వాళ్ళకి వాగ్దానం చేశారు. అప్పుడు అందుకనే వాళ్ళని గెలిపించుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం తమకి న్యాయం చేయట్లేదని కలెక్టర్కి అయితే మెమరాండం ఇస్తూ తమకి త్వరితగతిన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలంటూ కూడా వారందరూ కూడా చెప్తాం జరుగుతుంది. కెమెరామ్యాన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, విజయవాడ.